విషయంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 107 ద్వారా మనం కొన్ని మెడికల్ సీట్స్ని ఎన్ఆర్ఐ కోటగా సెమినార్ కోటగా మనం కేటాయిస్తేనే అదిగో మెడికల్ కాలేజ్ సీట్ అమ్మేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసిన వీళ్ళు ఎవరన్నా చెప్పుకో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు సీట్లు కాదు, మొత్తం కాలేజీలను అందిస్తున్న వ్యక్తిత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎదురుగొని జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 3 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు చేస్తానని చెప్తే అదే చంద్రబాబు నాయుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉండి ప్రైవేటైజేషన్కి పోరాటం చేసిన వ్యక్తి అప్పుడు చంద్రబాబు నాయుడు. అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాటం, అధికారం ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ అనుకోవడం. అదే బంధాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రశ్నించే పార్టీ, ప్రశ్నతో పుట్టిన పార్టీ, ఏదైనా సరే సమస్య మీద ప్రశ్నిస్తున్న పార్టీ జనసేన. ఇక్కడ జనసేన మరి ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి అనుకూలిస్తుందా లేదనేది కూడా జనసేన పార్టీ సమాధానం చెప్పాలి. అదేవిధంగా రేపు 28వ తారీఖు జరగబోయే ర్యాలీకి, అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే ర్యాలీకి, ఆందోళనకి అన్ని పార్టీలు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించి ఈ ప్రైవేటైజేషన్ అందుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏదో ఒక పార్టీకి సంబంధించిన ఆందోళన కాదు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళన. మన భవిష్యత్తు, మన పిల్లలు రేపు వచ్చిన గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఉచితంగా చదువుకుంటారు. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో అయితే ఎంతమంది చదువుకోగలుగుతారు, ఏ స్థాయి వ్యక్తి చదువుకోగలుగుతారన్నది ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులు నిర్ణయించిన రేటును మెడికల్ సీట్లు అమ్ముకోవడం. మరి ఈరోజు 33 సంవత్సరాలు అంటారు. ఈ 33 సంవత్సరాలు కాస్త 66 సంవత్సరాలు, 66 సంవత్సరాల తర్వాత 99 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వ కళాశాలను, రాబోయే ప్రభుత్వ కళాశాలని ఇప్పటికే 2 వ్యక్తులు అమ్మేశారు. ఒక వ్యక్తికి అయితే, కేంద్ర మంత్రికి అయితే ఒక 2 కాలేజీలు అమ్మేశారు, ఇంకొక ఎంపీకి అయితే 2 కాలేజీలు అమ్మేశారు. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ముందే అమ్ముకొని ముందే కాలేజీ ఇచ్చేసిన తర్వాత అన్ని ప్రైవేటైజేషన్ చెప్తున్నారు. ఇటువంటి ఘోరం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా చూడబోము. ఏదేమటికి కూడా ఈ ప్రైవేటైజేషన్ని అన్ని పార్టీల వారు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ సందర్భంగా అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తారు. నాతో పాటు మా ఆందోళనకి కదం తొక్కండి, అందరం కూడా మనం ఈ ప్రైవేటైజేషన్ అడ్డుకుందామని చెప్పి ఈ సభాపంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు 28వ తారీఖున చేపట్టిన ర్యాలీలని విజయవంతం చేస్తూ దానికి సంబంధించిన పోస్టుల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసిన అందరికీ నమస్కారం చేస్తూ, ఈవేళ రాష్ట్రంలో ఒక అప్రకటిత మెడికల్ ఎమర్జెన్సీ నడుస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మీరు ఎక్కడైనా చూడండి, వచ్చింది మొదలు లాస్ట్ ఇయర్ అంతా ఎక్కడ పడితే అక్కడ డయేరియా కేసులు, ముఖ్యంగా గురుకుల పాఠశాలలోనూ వాటిలో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతాం. ఇది మొన్న మన విజయవాడలో కూడా చూసాం. అదేవిధంగా కొత్త వ్యాధులు, ఇంతకుముందు లేని తురకపాలెంలో మీలియో ఐడోసిస్ రావడం, దానికి కారణం రక్షిత మంచినీళ్ళు ఇవ్వకపోవడమే. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా కనీసం రక్షిత మంచినీరు ఇవ్వకపోవడం వల్లనే ఇవన్నీ జరిగింది. అదేవిధంగా ఎవరు చూస్తున్నాం కదా, ప్రభుత్వ వైద్యులు సమ్మె చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె చేస్తున్నాయి. దీనికి పరాకాష్ట ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలి, దీనికి పరాకాష్ట. అలాగే నిన్న కాక మొన్న మంచి
కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఏంటది? జిఎస్టీ సూపర్ స్టేషన్స్ అనే కార్యక్రమాన్ని ఎన్నో దాన్ని బాగా సక్సెస్ చేశారు. ప్రతి చోటకి, ప్రతి వార్డుకి, ప్రతి దానికి వచ్చి విజయవంతం చేశారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మేము జిఎస్టీ తగ్గించాం, 4 స్లాబ్ నుంచి 2 స్లాబ్లకి తగ్గించాం. కాబట్టి మీరు దీపావళికి పండగ చేసుకోండి అనే ఉద్దేశంతో చేసి నిజంగానే జరిగింది పండగ. ఎవరికి జరిగింది? కల్తీ మద్యం అమ్మిన వాళ్ళకి, ఇసుక అమ్మిన వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంపద సృష్టిలో భాగంగా తెలుగుదేశం పార్టీ లేక కూటమిలో భాగస్వాములు సంపాదించిన వాళ్ళకే ఈ తగ్గడం చేస్తే సామాన్యుడికి ఈవేళ కొనుగోలు శక్తే తగ్గిపోతే మీరు 5% చేస్తే ఏంటి, 12% చేస్తే ఏంటి? మీరు ఎంత చేసినా సరే అసలు కొనుగోలు శక్తి ఉండాలి కదా. రైతు దగ్గర ఉందా? మధ్యతరగతి వ్యక్తి దగ్గర ఉందా కొనుగోలు శక్తి? సామాన్యుడి దగ్గర ఉందా? దినసరి కూలీలకి వెళ్ళే వాళ్ళ దగ్గర ఉందా? 600 రూపాయల నుంచి ఈవేళ కూలి 300 రూపాయలకి వచ్చింది. 300 రూపాయలకి ఎగబడుతున్నారు. ఎందుకని? పనులు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరేదో ఘనంగా మేము జిఎస్టీ తగ్గించాం, సామాన్యుడికి ఇంత లాభం చేకూరుద్ది, వీటి మీద వాటి మీద అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. అసలు కొనాలి కదా ప్రజలు, కొనుగోలు శక్తి ఉండాలి కదా. డబ్బులు ఫ్లోట్ అవుతున్నాయా? ఒక్కసారి ఒక చిన్న ప్రశ్న ఏంటి, మీరు వెళ్ళి కూటమి ప్రభుత్వానికి నా విన్నపం, పచారీ గుట్ల దగ్గరికి వెళ్ళి మామూలుగా అడగండి, అప్పటికి ఇప్పటికీ ఎలా ఉంది వ్యాపారం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఎలా ఉన్నాయి, సామాన్యుడు కొనుగోలు శక్తి ఎలా ఉంది అనేది ఒకసారి మీరు అడిగితే మీరు తగ్గించినటువంటి జిఎస్టీ ఎవరికి ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా ఎవరికి ఉపయోగపడుతుంది? మీ పరిపాలనలో ఎవరైతే మీరు సృష్టించినటువంటి సంపద సృష్టిని చూసారా, వాళ్ళకే ఉపయోగపడుతుంది. దేని గురించి వస్తుంది మీకు సంపద? కల్తీ మద్యం, ఇసుక, మట్టి, ఇంకా మిగతా ఏమైనా సరే మీరు ఏది తీసుకుంటారో వాటిలోనే కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. ఇప్పుడు మేము వెళ్ళి సంతకాలు సేకరిస్తే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఎందుకని? ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు 1.5 yearsలోనే మీ అబద్ధపు హామీల మీద, మోసపూరితమైనటువంటి మీ కూటమి చేసిన పనుల మీద ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలియజేస్తూ ఈ ప్రైవేటీకరణని మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.